ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పాత్రలో చేసిన పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్ వరకు మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అయితే నేను ఎలా చేశానో ఏంటో అని అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ అంటారు కదండి, ఈ రవ్వను అయితే తీసుకోవాలి. ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా అవ్వాలి. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము. మొత్తం ఇలా పౌడర్ అయ్యాక ఒక బౌల్లో అయితే వేసుకొని ఇందులో ఉప్పు అన్నీ అయితే వేసుకోవడమే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఒక హాఫ్ కప్ వరకు పాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. మరిగే పాలు అయితే వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పాలు ఈ రవ్వ మొత్తం అంతా పూరీ పిండిలా అయ్యే వరకు ఇలా చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలా మొత్తం వాటర్ అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా పాలంతా మిక్స్ అయ్యాక ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పిండి అయితే వేసుకొని మళ్ళొక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా రవ్వతో కూడా పూరీలు చాలా బాగుంటాయండి, టేస్టీగా. చూసారా, ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. చివరగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా చేత్తో అయితే కలిపేసుకుందాము. చూసారా, పాలు వేసుకోవడం వల్ల మనకు పూరీలు పొంగుతూ మెత్తగా చాలా బాగా వస్తాయి. చూడండి, పిండి అయితే ఇలా సాఫ్ట్గా పూరీ పిండిలా కలుపుకోవాలి. చూసారా, ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. చూసారా, ఒక 5 మినిట్స్కి అయితే ఎంత బాగా నానిందో. ఒక 2 పార్ట్స్గా చేసుకొని పూరీలా చేసుకోవడమే. ఇంకా కొద్దిగా పొడి పిండి అయితే వేసుకొని పిండిని మనకు ఎంతలా అయితే పల్చగా వస్తుందో అంతవరకు సాఫ్ట్గా ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా పెద్దగా అయితే రౌండ్ చేసుకొని చిన్న చిన్నగా పూరీలు చేసుకోవడం. ఒకేసారి 10 వరకు అయితే ఇలా అవుతాయండి. మాటికి తిక్కడం ఎందుకనేసి ఇలా ఒకేసారి చేసుకోవడం చాలా బాగుంటుంది. చూసారా, ఇలా రౌండ్గా ఒక 10 అయితే చేసేసుకోవచ్చండి. ఇలా ఒకేసారి 10 అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఒక ఇడ్లీ ప్లేట్ అయితే ఇలా తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకొని మొత్తం అంతా ఇంకా మనం చేసి పెట్టుకున్న ఈ పూరీలని ఇలా ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకుందామంటే చాలా బాగుంటాయండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ ఆవిరి చేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇంకా ఇలా అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవడమే. ఇంకా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవడమే. ఇంకా ఇలా పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇంకా ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే పెట్టేసుకుందామండి. చిన్న మంట మీద పెట్టేస్తే మనకు ఇవి స్టీమ్ అయ్యేలోపు మనకు నూనె అయితే కాగిపోతుంది. చూసారా, ఇలా మొత్తం అంతా అన్నీ స్టీమ్ చేసుకోవాలండి. ఇక ఒకటి తర్వాత ఒకటి తీసేసుకోవడమే. చూడండి, ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకొని మనం ఇవి ప్యాన్ గాలికి అయితే పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకొని పూర్తిగా ఆరాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలు చేసి ఇవ్వచ్చు, టేస్టీగా ఉంటాయి. చూసారా, ఇలా తడిగా ఉంటే మనకు నూనె చిట్లుతుంది కాబట్టి మనకు త్వరగా మొత్తం అంతా ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అప్పటి వరకు వీటిని ఫ్యాన్ కింద పెట్టేద్దాం. చూసారా, ఇలా ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసామంటే నీట్గా ఇలా ఆరిపోతాయి. చూసారా, ఇలా ఆరాక ఒక ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఆయిల్ కూడా వేడి ఉంటుంది, కప్పుగా వేసుకుని ఫ్రై చేసుకోవడం. చూసారా, చిన్నగా పూరీ కంటే చాలా బాగుంటాయి. అంత టేస్టీగా ఉండే రవ్వతో చేసిన పూరీలు అయితే రెడీ. చూసారా, ఎంత బాగా పొంగాయో. ఇంకా మరొక్కటైతే వేసేద్దామండి. చూసారా, ఆయిల్లో వేయగానే పూరీలా పొంగడమే ఈ రెసిపీ యొక్క విశేషం. చాలా టేస్టీగా ఉంటుందండి. రవ్వతో కూడా ఇలా వస్తాయా అని ఆశ్చర్యపరిచే వేడిగా పూరీ అయితే రెడీ అయిపోయాక ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే
పూరీలండి. పానీపూరి కంటే టేస్టీగా ఉండే పూరీలు ఇడ్లీ పాత్రలో చేసిన పూరీలండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇక ఇందులో అయితే ఆలూ కర్రీతో ఇలా సర్వ్ చేసామంటే టేస్టీగా ఉండే పూరి అలానే ఆలూ కర్రీ చూసారా, పొంగుతూ లోపల టేస్టీగా ఉండే పూరి అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్లో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.